కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి అన్నారు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి అంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ భవన్లో సెప్టెంబర్ 2న జరిగే కలెక్టరేట్ల ముట్టడి పోస్టులను ఆయన ఆవిష్కరించారు. బీసీల సమగ్ర కులగణన చేపట్టి బీసీల వాటా తేల్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే బీసీలతో హైదరాబాద్లో దిగ్బంధం చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని, రాష్ట్రంలో సమగ్ర కులగణనను వెంటనే ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచాలనే ప్రధాన డిమాండ్ తోటి సెప్టెంబర్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టరేట్లను ముట్టడించాలని చెప్పి ఇవాళ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము పిలుపునిస్తున్నాం. ఆ ముట్టడిని విజయవంతం చేయాలని ఈరోజు బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బీసీ భవన్లో ఈ గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా మేము గత 8 నెలలుగా సమగ్ర కులగణన నిర్వహించి అదేవిధంగా బీసీ రిజర్వేషన్లను జనాభా దామాష ప్రకారం పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా కులగణన యాత్ర పెట్టాం. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం, అఖిలపక్ష సమావేశాలు పెట్టాం. అదేవిధంగా అనేక రకాలుగా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం దిగొచ్చే వరకు ఇలా మా ఉద్యమ కార్యక్రమాలను, ఈ ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి